కోడలు రీల్స్ చేస్తుంటే అత్తమ్మ ఏమనుకుంటుందో తెలుసా? సిటీలో ఉండే ఇద్దరు అత్తలు తమ కోడళ్ల గురించి పార్కులోనో లేదా అపార్ట్మెంట్ బాల్కనీలోనో కూర్చొని చెప్పుకునే చాడీలు భలే గమ్మత్తుగా ఉంటాయి. వారి మాటల్లో సెటైర్లు, కొంచెం కుళ్ళు, మరికొంచెం ఆశ్చర్యం మిక్స్ అయి ఉంటాయి. దీనిపైన ఒక కామెడీ కథ చెప్పుకున్నాం. పార్కులో ఇద్దరు అత్తలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒకళ్ళ పేరు కాంతమ్మ, ఇంకొకరి పేరు అనసూయమ్మ. మొదట కాంతమ్మ, అదంతా ఒక ఎత్తు అయితే మా కోడలు పెట్టే ఆ డ్యాన్సుల గోల చూడలేక చస్తున్నానమ్మా. అనసూయమ్మ, నిన్న మొన్నటి దాకా ఆఫీస్ పని అని కంప్యూటర్ ముందు కూర్చునేది. ఇప్పుడు సడన్ గా ఏమైందో ఏమో గాని వంటింట్లో గరిట పట్టుకొని ఊగిపోతోంది. దాంతో అనసూయమ్మ కళ్ళు పెద్దవి చేసి, వంటింట్లో ఊగిపోవడమా ఏంటి, ఏమైనా దెయ్యం గియ్యం పట్టిందా ఏంటి అని అడిగింది. దాంతో కాంతమ్మ, దెయ్యం కాదు గియ్యం కాదు, ఆ రీల్స్ దెయ్యం పట్టింది. పొయ్యి మీద పాలు పొంగుతున్నా పట్టించుకోదు. ఫోన్ పచ్చడి రోలుకి అడ్డంగా పెట్టి ఆ ఫోన్ వైపు చూస్తూ కళ్ళు తిప్పుతూ, పళ్ళికిలిస్తూ, నడుం తిప్పుతూ వింత వింత విన్యాసాలు చేస్తోంది. నేను వెళ్ళి చూస్తుంటే, అత్తయ్య డిస్టర్బ్ చేయకండి, ఇది ట్రెండింగ్ సాంగ్ అంటోంది. ఆ ట్రెండింగ్లో మన పాలు మాడిపోయి వంటిల్లంతా వాసన వచ్చేస్తుంది. దాంతో అనసూయమ్మ, నీ కోడలు వంటింట్లో చేస్తే నా కోడలు బెడ్రూమ్లో అద్దం ముందు నిలబడి డ్యాన్స్ చేస్తోందమ్మా. ఏదో పాట తాటకి తాటకి అంటది. అది వస్తుంటే చాలు ఆ పిల్ల వేసే స్టెప్పులు చూసి నా కడుపు మండిపోతుంది. మన కాలంలో గడప దాటాలంటే ముసుగేసుకుని వెళ్ళేవాళ్ళం. ఈ పిల్లలేమో గడప లోపల డ్యాన్స్ చేసి దాన్ని ఊరందరికీ ఫోన్లలో చూపిస్తున్నారు అంది. దాంతో కాంతమ్మ, అవునమ్మా, మొన్న చూడు, నేను హాల్లో కూర్చొని దేవుడి పాటలు ఏంటంటే ఈ పిల్ల వచ్చి, అత్తయ్య ఈ సోఫా మీద కూర్చోకండి, ఇక్కడ లైటింగ్ బాగుంది, నేను వీడియో తీసుకోవాలి అని నన్ను లేపింది. పైగా నా కొత్త చీర ఒకటి తీసి దాన్ని ఏదో స్టైల్ అంట ఎంతగా కప్పుకొని గెంతుతోంది. నా చీరగతి అలా అయిందని నా గుండె తరుక్కుపోయింది అంది. ఇంకా నేను అటు ఇటు తిరిగి పని చేసుకుంటుంటే పక్క జరగండి వైపు పోతుంది అంటుంది. అప్పుడు అనసూయమ్మ, విచిత్రం ఏంటో తెలుసా కాంతమ్మ, ఆ డ్యాన్స్ చేసేటప్పుడు మొహం మీద చిరునవ్వు పెడుతుంది చూడు, అది చూస్తే నాకు ఇంకా మంట. ఇంట్లో అంట్లు తోమంటే అబ్బా అంటుంది, నడువు నొప్పి అంటది. కానీ ఆ ఫోన్ ముందు డ్యాన్స్ చేయమంటే మాత్రం ఎక్కడలేని ఓపికతో పళ్ళికిలిస్తూ చేస్తుంది. ఆ మధ్య ఎవరో కామెంట్ పెట్టారంట, సూపర్ మేడం అని. అది చూసుకొని మురిసిపోతుంది. వాడికి తెలియదు కదా ఆ మేడం పెట్టిన కాఫీ తాగితే పిచ్చెక్కుతుందని. దాంతో కాంతమ్మ, పద వాకింగ్ పూర్తి చేద్దాం, లేకపోతే ఇంటికి వెళ్ళేసరికి మనల్ని కూడా ఏదో ఒక డ్యాన్స్ స్టెప్పులో జూనియర్ ఆర్టిస్టులాగా నిలబెట్టినా ఆశ్చర్యం లేదు. ఈ రీల్స్ యుగంలో అత్తమ్మలకు ప్రాణభయం పట్టుకుంది. ఇంకా ఇద్దరు వాకింగ్ చేసుకుంటూ ఇంకొన్ని చాడీలు చెప్పుకున్నారు. అనసూయమ్మ మొదలుపెట్టింది, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను కాంతమ్మ గారు, మా కోడలికి ఆన్లైన్ షాపింగ్ పిచ్చి ఒకటి ఉంది. పొద్దున్నే లేవగానే ఆ గుమ్మం దగ్గర ఎవడో ఒకడు గంట కొడుతూనే ఉంటాడు. ఎవడమ్మ వాడు అంటే, అత్తయ్య నా లిప్స్టిక్ వచ్చింది, నా ఐలైనర్ వచ్చింది అంటుంది. అది చూస్తే గోరంతా కూడా ఉండదు, దానికి 500 అంట. ఆ డబ్బులతో మన ఊర్లో 4 కేజీల ఏరుశనగ పప్పు వచ్చేది అంటుంది. దాంతో కాంతమ్మ నోటి మీద వేలేసుకొని, 500? నిజమేనమ్మా, మా కోడలు కూడా అంతే, ముఖానికి ఎన్ని రకాల పూతలు పూస్తుందో ఏంటో. మొన్న తెల్లటి పిండి లాంటిది ముఖానికి రాసుకుని హాల్లోకి వచ్చింది. నేను నిజంగానే దెయ్యం అనుకుని కెవ్వున అరిచాను. తెరా చూస్తే అది ఫేస్ మాస్క్ అంట. ఆ ముఖం చూసి మా పక్కింటి పిల్లాడు భయపడి ఏడ్చేశాడు అంది. దాంతో అనసూయమ్మ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా కోళ్ళ పెట్టే ఆ స్టేటస్ గోల చూడలేక చస్తున్నానమ్మా. నేను ఏమైనా కాయగూరలు తరగడానికి కూర్చుంటే వెంటనే ఫోన్ తీసి ఫోటో కొడుతుంది. దాని కింద క్వాలిటీ టైం విత్ మామిన్లా అని రాస్తుంది. అరే బాబు, నేను ఇక్కడ ఉల్లిపాయలు తరుగుతుంటే కళ్ళు మండుతున్నాయి, అది క్వాలిటీ టైమా? లోకమంతా మేము ఎంత అన్యోన్యంగా ఉన్నామో చూపించుకోవడానికి ఇది ఒక మాయ అంది. దాంతో కాంతమ్మ, అవునవును, మొన్న నేను ఒంట్లో బాలేక పడుకుంటే నా పక్కన కూర్చొని ఒక ఫోటో దిగింది. ఏంటమ్మా అంటే, టేకింగ్ కేర్ ఆఫ్ మై బెస్టీ అంట. ఆ ఫోటో తీశాక, అత్తయ్య మీకు ట్యాబ్లెట్ కావాలా అని కూడా అడగలేదు. ఆ ఫోటోకి ఎన్ని లైకులు వచ్చాయో లెక్క పెట్టుకుంటూ కూర్చుంది. ఆ లైకులు తింటే నా జ్వరం తగ్గిపోద్దా ఏంది అంద కాంతమ్మ. దాంతో అనసూయమ్మ, అన్నీ పై మెరుగులే కాంతమ్మ, మొన్న ఆదివారం నాన్ వెజ్ చేద్దామంటే, అత్తయ్య వీకెండ్ కదా, నాకు రెస్ట్ కావాలి, బయట నుండి ఆర్డర్ చేద్దామంది. ఆ రెస్ట్ టైంలో ఏం చేసిందో తెలుసా? మళ్ళీ అదే డ్యాన్సులు, అదే ఫోన్లు, అదే రీళ్ళు.
అంటే ఇంట్లో పని చేయడానికి రెస్ట్ కావాలి కానీ డ్యాన్స్ చేయడానికి మాత్రం అవసరం లేదన్నమాట. దాంతో కాంతమ్మ నిజమేనమ్మా, పద ఇంటికి వెళదాం. వెళ్ళేటప్పుడు ఆ గుమ్మం దగ్గర ఏమైనా అమెజాన్ పార్సిల్ పడి ఉన్నాయేమో చూసి జాగ్రత్తగా పక్కన పెట్టి వెళ్ళాలి. లేకపోతే అత్తయ్య నా పార్సిల్ని తొక్కేశారని రీల్స్లో ఇంకో సాడ్ సాంగ్ వేస్తుంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి అనుభవం ఉంటే కామెంట్లలో చెప్పండి, నవ్వుకుందాం. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో కథతో కలుద్దాం.